ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? వెల్కమ్ టు టుడే 18 న్యూస్. ఈరోజు నాకు ఒక చిన్న కోట్ గుర్తొచ్చింది, విచ్ ఇస్ స్మాలర్ బట్ వెరీ పవర్ఫుల్. అదేంటంటే, అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్. ఇది చెప్పింది ఎవరో మనందరికీ తెలుసు కదా, స్వామి వివేకానంద. ఆయన చెప్పడమే కాదండి, ఆయనలో నాకు నచ్చే అంశం ఏంటంటే ఆయన చేసి మరీ చూపించి అప్పుడు చెప్తారు జనాలకి, ఎస్ నేను ఇది చేశాను, అనుభవించాను, నౌ ఈ పవర్ ఇప్పుడు మీరు కూడా పొందుకోండి అని చెప్తారనమాట. అంటే మేల్కోండి, మీ యొక్క గోల్ని రీచ్ అవ్వడానికి అస్సలు ఎట్టి పరిస్థితులను ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉండండి అని చెప్తారు. దానికి నిదర్శనంగా ఆయన షికాగోలో వరల్డ్ రిలీజియస్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు 1893లో ఆయన వెళ్ళడానికి అని చెప్పి మన ఇండియాలో మహారాజా అజిత్ సింగ్ బహదూర్ అనే రాజు ఆయనకి కొంత ధన సహాయం చేస్తారు. సో అది ఆయనకి సగం దూరం వరకే వస్తుంది, అంటే షిప్లో వెళ్ళి ఒక ప్లేస్కి వెళ్ళేంత వరకే వస్తుంది. అక్కడి నుంచి ఆయన అడవుల్లో నడుచుకుంటూ వెళ్ళి చాలా కష్టపడి, ఆయన ఆటోబయోగ్రఫీలో చెప్తారనమాట, ఆయనకి ఇంత చిన్న రొట్టె మాత్రమే మిగిలి ఉంటుంది అది. సో అది కూడా కొద్ది రోజులు అయిన తర్వాత రాయిలా గట్టిగా అయిపోతుందంట ఆ రొట్టె. సో ఆ రొట్టెని ఆయన, ఆ రాయిలా అయిపోయినటువంటి ఆ రొట్టెని కాస్త అది గట్టిగానే ఇంతింతే తింటూ ఆయన అడవిలో అలాగ 30 రోజులు ప్రయాణం చేసి ఆయన మళ్ళీ ఇంకొక షిప్ హార్బర్ దగ్గరికి చేరుకుంటారనమాట. సో ఆ అడవిలో ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఆయన ఇదే అనుకుంటారంట, లేకు వివేకానంద, లే, ఎరైజ్, అవేక్, లేకు, మేల్కొనుండు, నీ గోల్ని రీచ్ అవ్వడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆగొద్దు అని ఆయన గట్టి సంకల్పంతో అనుకుని వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా వరల్డ్ రిలీజియస్ మీటింగ్ అటెండ్ అవ్వడమే కాకుండా అందరిలోకి కూడా ఈయన చెప్పినటువంటి ఆ స్పీచ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఎంత చరిత్ర సృష్టించింది అనేది మనందరికీ తెలిసిన విషయమే కదా. సో అలాంటి ఆయన ఆదర్శంగా తీసుకుని నేనైతే ఈరోజు యూత్ అందరికీ కూడా ఇది ఒకసారి గుర్తు చేస్తూ ఆయన మెసేజ్ ని పాస్ చేస్తున్నాను. సో ఆల్ ఆఫ్ యూ అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్. సో ఈ ఉగాది రోజు మీ అందరికీ కూడా ఈ విషయస్ ని పాస్ చేస్తూ ఫ్రమ్ టుడే 18 న్యూస్. థ్యాంక్ యూ.